పేద మధ్యతరగతి ప్రజల ఆరోగ్యానికి సంజీవని లాంటి ఆరోగ్యశ్రీ పథకంపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. పథకం ఊసే లేకుండా చేయాలని సీఎం చంద్రబాబు నిశ్చయించుకున్నట్టుగా తెలుస్తోంది. ఆరోగ్యశ్రీ సీఈఓతో అసోసియేషన్ జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ఆరోగ్యశ్రీకి 2,500 కోట్ల బకాయిలు ప్రభుత్వం చెల్లించకపోవడంతో నెట్వర్క్ ఆసుపత్రులన్నీ ఆరోగ్యశ్రీ సేవలను నిలిపేశాయి. మొత్తం బకాయిలు చెల్లించాలని నెట్వర్క్ ఆసుపత్రులు డిమాండ్ చేస్తున్నాయి. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వినాయక్ అడిగి తెలుసుకుందాం. వినాయక్, చెప్పండి, ఆరోగ్యశ్రీ పేరుని మాప్ చేయడానికి, కంప్లీట్గా తీసేయడానికే అన్నట్టుగా జరుగుతున్న చర్యల్ని ఏ రకంగా చూడాలి? మొత్తానికి 2,500 కోట్ల బకాయిలు చెల్లించే ఉద్దేశం ప్రభుత్వానికి ఉందా లేదా? పేదలకు ఎంతో మేలు జరగాలని గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆరోగ్యశ్రీ పథకం ప్రారంభమైంది. ఇప్పుడు ఈ పథకాన్ని పూర్తి స్థాయిలో నిర్వీర్యం దిశగా చంద్రబాబు నాయుడు అడుగులు వేస్తున్నారని చెప్పుకోవాలి. అందులో భాగంగానే ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించకుండా నెట్వర్క్ ఆసుపత్రుల మీద ఒకవైపున దాడి చేస్తూ వారిని బెదిరించడం, మరొక వైపున వారికి బకాయిలు చెల్లించకుండా తాస్తారం చేస్తుండడం ద్వారా పూర్తిగా నిర్వీర్యం చేసే దిశగా ఒక కుట్రలు అయితే ఈ ప్రభుత్వం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇందులో భాగంగానే ఇప్పటివరకు ఆరోగ్యశ్రీ బకాయిలు దాదాపుగా 2,500 కోట్ల రూపాయలని పూర్తి స్థాయిలో బకాయిలు చెల్లించారని గత నెల నుంచి కూడా ఆరోగ్యశ్రీకి సంబంధించిన అసోసియేషన్ తరపు నుంచి నెట్వర్క్ హాస్పిటల్ అసోసియేషన్ కోరుతుంది. దీనికి సంబంధించి ఆరోగ్యశ్రీకి సంబంధించిన సీఈఓకి నోటీస్ ఇవ్వడం జరిగింది. దీని మీద ప్రభుత్వం తరపు నుంచి మంత్రిని కానీ అదేవిధంగా ముఖ్యమంత్రిని కానీ కలిసే ప్రయత్నం అయితే ఆసుపత్రుల నుంచి చేయడం జరిగింది. కానీ ఇప్పటివరకు కూడా ఎవరు స్పందించలేదు. ఈ నేపథ్యంలోనే గత నెల 10వ తేదీ నాడు, అంటే ఆగస్టు 15 నుంచి కూడా పూర్తి స్థాయిలో ఆరోగ్య సేవలు నిలిపివేస్తాము, బకాయిలు చెల్లించకపోతే కనుక పూర్తి స్థాయిలో బకాయిలు చెల్లించాలనేది వారు అల్టిమేట్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఈ నెల 10వ తేదీ లోపునాడు మేము ఈ బకాయిలు చెల్లించడానికి కొంతవరకు బకాయిలు చెల్లిస్తామనేది అయితే ఆరోగ్యశ్రీ ట్రస్ట్ తరపు నుంచి వారికి హామీ ఇవ్వడం జరిగింది. 10 దాటినప్పుడు కూడా బకాయిలు చెల్లించకపోవడంతో యథావిధిగా 15వ తేదీ నుంచి బకాయిలు చెల్లించకపోతే కనుక తమ సేవలు కొనసాగించడం మరో వారు ప్రకటించారు. ఈ నేపథ్యంలో నిన్న అర్ధరాత్రి వరకు కూడా ఆరోగ్యశ్రీ సీఈఓ లక్ష్మీ షా వారితో చర్చలు జరిపారు. అయితే చర్చల్లో ఎటువంటి సారాంశం తేలలేదు. ముందుగా హడావుడిగా కేవలం 200 కోట్ల రూపాయలు, అంటే రాష్ట్ర వ్యాప్తంగా 2,500 కోట్ల రూపాయల బకాయిలు ఉంటే కనుక 200 కోట్ల రూపాయలు తక్షణం విడుదల చేస్తాము, మిగిలిన అంటే 300 కోట్ల రూపాయలు సోమవారం విడుదల చేస్తాం, మిగిలిన బకాయిలను త్వరితగతిన విడుదల చేయడానికి ప్రయత్నం చేస్తాం, అంతవరకు కూడా సేవలు కొనసాగించాలనేది అయితే ఆరోగ్యశ్రీ ట్రస్ట్ తరపు నుంచి వారు కోరడం జరిగింది. అయితే అరకొర నిధులతోటి తమ ఆసుపత్రి నిర్వహించలేము, ఎట్టి పరిస్థితులను కూడా పూర్తి స్థాయిలో బకాయిలు చెల్లించాల్సింది, అప్పటి వరకు కూడా తమ ఆరోగ్య సేవలు పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా నిలిపివేస్తామని ప్రకటించారు. ఇందులో భాగంగా ఈ రోజు నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా అత్యవసర సేవలు మినహా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఆరోగ్య సేవలు నిలిచిపోయని చెప్పుకోవచ్చు.